ఇవాళ నిన్న మొన్న కొన్ని ఛానల్స్ లో నేను మాట్లాడిన విషయాన్ని తంబులు వాళ్ళు తప్పుగా పెట్టినారు. కానీ నేను వైష్ణవి కుటుంబానికి అండగా ఉన్నానని చెప్తే కొన్ని తంబుల వల్ల చాలా మంది నన్ను అపార్థం చేసుకున్నారు. నేను ప్రజల మనిషిని, మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ గా ఒంటరి మహిళలకి నేను ఆదరిస్తూ ఒక భరోసాను కల్పించిన వ్యక్తిని. అందులో లవ్ మ్యారేజ్లు చేసుకున్న వాళ్ళు, భర్త నుంచి విడిపోయిన వాళ్లకు ఎప్పుడు సంధ్యక్క అండగా ఉంటది. ఏ పార్టీలు కానివ్వండి, ఏ కులం కానివ్వండి, ఏ మతం కానివ్వండి, మదర్ ఫౌండేషన్ కి సంబంధాలు ఉండవు. మానవ సంబంధాలు అంతే మావి, అంతే తప్ప మా బంధం అనేది మహిళల కోసం ఆర్థికంగా ఎదగాలనేది ఉంటుంది. ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ఒక అక్కగా నేను ముందుండి 23 సంవత్సరాల నుంచి ముందుకెళ్తున్నాను. కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను నా సమస్యగా భావించి నేను వెళ్ళడం జరిగింది. ఎంతో మంది ద్వారా టీవీలలో చూసినాం, కానీ మీరు టీవీలలో చూసినవి నన్ను అపార్థం చేసుకున్నారు కొంతమంది. సంధ్యక్క ఎప్పుడు కూడా అలా తప్పుగా మాట్లాడదు. ఆ తమ్ముల వల్లనే మీరు రాంగుగా నన్ను అర్థం చేసుకున్నారు. కాబట్టి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. సంతోషం అనేది ముఖ్యం కాదు, ఆ శిక్ష కరెక్ట్ గా పడితేనే వైషమ్మకు ఆత్మశాంతి ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ కుటుంబానికి అండగా ఉంటాము, తోడుగా ఉంటాం. ఇటు ప్రభుత్వ పరంగా కానివ్వండి, ఇక్కడ సమాజం పరంగా కానీ, మహిళా సంఘాలు కానివ్వండి, ప్రపంచ వ్యాప్తంగా మనం అందరం కూడా ఈ విషయాన్ని మనము చాలా సీరియస్ గా తీసుకొని ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం సమాజం మీద ఉంది.